నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఈ ప్రస్తుతం మనం వచ్చేసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 52 దగ్గర ఉన్నాం. ఇక్కడ వచ్చేసి రుద్ర ఫౌండేషన్ అని ఒక సారు స్టార్ట్ చేశారు. 2020లో స్టార్ట్ చేశారంట. చాలామందికి ఫుడ్ పెట్టడం జరుగుతుంది. మనం కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా తయారు చేస్తున్నా కూడా మీకు చూపిస్తా. ఎందుకంటే ఫుడ్ పెట్టడం గొప్ప విషయం అండి. అసలు ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు పెట్టడం, తక్కువ మంది ఉన్నాయి, ఎలాంటి ఫౌండేషన్ తయారు చేయడం గొప్ప విషయం. ఒకసారి మాట్లాడదాం. ఒకసారి నాతో పాటు రండి. ఒకసారి సార్ని కూడా అడిగి తెలుసుకుందాం ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఉందని. రండి నాతో పాటు ఒకసారి. సార్ ప్రజెంట్ మనకు అందుబాటులో లేరు. ఒకసారి అక్కడ ఉన్న వర్కర్స్తో మాట్లాడి తెలుసుకుందాం. ఒకసారి కుమారి గారు ఉన్నారు మనతో. ఒకసారి నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు కుమారి. డాక్టర్ పాండురంగారావు గారు వచ్చేసి రుద్ర ఫౌండేషన్ అనేది 2020లో ప్రారంభించారండి. ఇది ఆకలితో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. పేదవారికి ఎంతోమందికి భోజనం అందించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. చాలామంది వస్తూ భోజనం చేస్తూ వెళ్ళడం అనేది కూడా చాలా గొప్ప విషయం. సో ఎవ్రీడే మార్నింగ్ మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంటుందండి. ఎవ్రీడే ఇది HMTV వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఎంతమంది వచ్చినా పెడతారు. సార్ ఎవరి దగ్గర ఎటువంటి డబ్బులు అయితే తీసుకోరండి. డొనేషన్ ఇవ్వడానికి వచ్చినా కూడా సార్ తీసుకోరండి. ఎందుకని అలా కారణం ఏంటి సార్ కారణం? సార్కి తన సొంత డబ్బులతోనే ఇదంతా పెట్టాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశారు. చాలామంది ఫండ్స్ ఇస్తామని వస్తున్నారు. సో సార్ దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే HMTV వెళ్ళే రోడ్లో ఉంది. సార్ వాళ్ళ ఇంటి పర్యవేక్షణలోనే ఇదంతా ఉంది. మన ఇంట్లో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అన్నీ అలానే ఉంటాయండి. అంటే ఫస్ట్ ఎలా ఎంతమందికి వండారు, ఇప్పుడు ఎంతమందికి అంటే ఇప్పుడు ఎంతవరకు రైస్ వండుతారు కదా, 50 kgs 25 kgs ఫస్ట్ ఎలా ఉంది 2020లో, 2024 ఎలా ఉందని చెప్తారు ఒకసారి? స్టార్టింగ్ అయితే ఒక బ్యాగ్ ఉండేవారు. ఇప్పుడు 3-4 అలా వండుతున్నారు. ఇంకా జనం పెరిగే కొద్దీ పెంచాలని ట్రై చేస్తున్నారు సారు. ఎంతమంది వచ్చినా పెడతారు. ప్రజెంట్ ఎంత వండుతున్నారు? ప్రజెంట్ ఈ రోజు వరకు ఒక 3 బ్యాగ్స్ ఉంటున్నారు, కేజెస్ ఉంటున్నారు ప్రజెంట్. అది ఇంకా పెంచాలనే ఉద్దేశంతోనే ఉన్నారు సార్. కుకింగ్ అంటే మీరే చేస్తారా, వర్కర్స్ పెట్టారా సపరేట్గా? వాళ్ళకి సపరేట్ ఉంటారు. కుకింగ్ వేరే అండ్ గిన్నెలకి వేరే, ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటారు. కుకింగ్కి 2 ఉన్నారు, గిన్నెలకి 2 ఉన్నారు. 4 పెట్టి మెయింటెనెన్స్ చేస్తున్నారు. అండ్ మినరల్ వాటర్తో కూడా సప్లై చేస్తారు. ఏది మన ఇంట్లో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అన్నీ అలానే ఉంటాయి. మంచి ఫుడ్గా పెడతారు. అండ్ మన ఇంట్లో ఎలా అయితే యూజ్ చేస్తారో అన్నీ అలాగే ఉంటాయి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం అలా ఏమి ఉండదు. ఎవ్రీడే కూరగాయలు వెళ్ళి తీసుకొచ్చి వండుతారు. ఓకే మేడం, ప్రజెంట్ 1కి స్టార్ట్ అయితే అంటున్నారు కదా, రోజు అంటే ఏమైనా ఫుడ్ మిగులుతుందా, లేకపోతే అయిపోతుందా, సరిపోతుందా లేదా అన్నట్టుగా? సరిపోతుంది. ఒకవేళ మిగిలితే ఇక చుట్టుపక్కల బస్తీ వాళ్ళకి పంచుతారు, వేస్ట్ చేయరు. ఎప్పుడు మిగలటమే కానీ తగలడాలంటే సరిపోకుండా ఎలాంటి ఉద్దేశం ఉండదా? ఎప్పుడు అయిపోతుంది. ఎప్పుడో ఫెస్టివల్స్ అయినప్పుడు ఉంటుంది. సో అప్పుడు డొనేట్ చేసేస్తారు. ఫుడ్ అంటే మట్టుకు వేస్ట్ చేయరు. సార్ ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి మన దగ్గరికి? ఎవ్రీడే ఫౌండేషన్ మార్నింగ్ చూసుకొని ఆఫీస్కి వెళ్తారండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసుకుంటారు. ఎంత వస్తున్నారు, ఎంతమంది చెక్ చేసుకుంటారు ప్రతిరోజు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి ప్రతిదీ చెక్ చేసే వేయమంటారు. ఏది చెక్ చేయకుండా వేయొద్దంటారు. ప్రతిదీ మన ఇంట్లో ఎలా అయితే పెడతామో సేమ్ అన్నీ పెట్టాలి అని సార్ కూడా సొంతంగా నిర్ణయించుకున్నారు. అదే విధంగా పెడతారు. సార్ కూడా మా తరపున థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఇన్ని మంది ఆకలి తీర్చిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడో మనిషి రూపంలో అంటారు. సార్ రూపంలో కూడా మాకు కనపడుతున్నాడు. సార్ కూడా థ్యాంక్ యూ చెప్పండి మేడం మా తరపున కూడా. ఓకేనా? మనం ప్రజెంట్ చూసిన చాలా మంది వచ్చేసారనమాట. లైన్లో క్యూ కట్టేసి వస్తున్నారు. ఇప్పుడే చాలా మంది తింటున్నారు కూడా. ఫుడ్ చాలా మంది బాగుందన్నారు. కొన్ని మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి చూద్దాం. ఒకసారి ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి, చాలామంది వచ్చేసారు. ఎంతమంది వచ్చినా కానీ ఫుడ్ అనేది పెడుతూనే ఉన్నారు. ఎంత కావాలంటే అంత పెడుతూనే ఉన్నారు. లిమిట్ అనేది లేదనమాట ఇక్కడ వచ్చేసి ఫుడ్ అనేది. చూద్దాం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి నాతో పాటు. ఫుడ్ ఎలా ఉందండి? మంచిగుంటుందా ఫుడ్? ఫుడ్ జబర్దస్త్ ఉంటుందా? ఫస్ట్ టైం ఎప్పుడు వస్తుంటారు? రెగ్యులర్ తిన్నారా? ఎలా అనిపిస్తుంది? ఇంట్లో తిన్నట్టే ఉంటుంది ఫుడ్ అనేది? జబర్దస్త్ బెస్ట్ రైతా హమేషా. ఓకే అన్న, ఫుడ్ ఎలా ఉందన్న? మంచిగా ఉందండి. ఇంట్లో తిన్నట్టే ఉంటుందా ఫుడ్? బాగానే ఉంది, మంచిగా ఉంది. ఫ్రీ పెట్టిందా, మంచిగా పెడుతున్నారా? నేను ఇప్పుడే తింటున్నా. ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీకు బ్రదర్ మంచిగా ఉందా ఫుడ్? చాలా బాగుందన్న. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎట్లా మీరు తిన్నారు? ఫస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.